అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ డిఎస్కే సాహిత్య, హెమటాలజిస్ట్, హెమటాంకాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజిషియన్. సో జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. చాలా మంది కామన్గా అడుగుతారు, మేడం హెమటాలజీ అంటే ఏంటి? సో ఈ రోజు ఈ టాపిక్ అనేది స్కోప్ ఆఫ్ హెమటాలజీ, అంటే ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటే హెమటాలజిస్ట్ ని కలవాలి. సో టు బిగిన్ విత్, హెమటాలజీ అంటే బ్లడ్ డిజార్డర్స్, బ్లడ్ లో ఏ లోపాలు ఉన్నా హెమటాలజిస్ట్ చూస్తారు. స్టార్టింగ్ ఎంత సింపుల్ కామన్ కాజెస్ లైక్ బ్లడ్ తక్కువ అవ్వడం, దీన్నే మనం ఎనీమియా అంటాం. సో దీనికి ఐరన్ లోపం అవ్వచ్చు, B12 తక్కువ అవ్వచ్చు, లేకపోతే పుట్టుకతోటి సికిల్ సెల్ డిసార్డర్స్, థాలసీమియాస్ కూడా అవ్వచ్చు. కొన్ని అరుదైన కేసెస్ లో బ్లడ్ విరిగిపోవడం వల్ల, హీమోలైటిక్ ఎనీమియాస్ వల్ల కూడా బ్లడ్ తగ్గొచ్చు. సెకండ్ డిసార్డర్ అనేది, ఇది చాలా మంది విని ఉంటారు, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, దీన్నే థ్రాంబోసైటోపీనియా అంటాం. డెంగీ సీజన్, వైరల్ ఫీవర్ సీజన్ లో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అందరూ వినే ఉంటారు. సో ఇది చాలా కామన్. థ్రాంబోసైటోపీనియా అనే వాటికి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్, డెంగీ అవ్వచ్చు, స్క్రబ్ టైఫస్ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు. నెక్స్ట్, ఇన్ఫెక్షన్స్ కాకుండా ప్లేట్లెట్స్ తగ్గడం ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియా, దీన్నే ఐటీపీ అంటాం. దీంట్లో మన బాడీలోనే ప్లేట్లెట్స్ విరిగిపోవడం జరుగుతూ ఉంటాయి. సో ప్లేట్లెట్స్ తగ్గినా మీ దగ్గరలో ఉన్న హెమటాలజిస్ట్ ని కలవండి. థర్డ్ డిసార్డర్ పాన్సైటోపీనియా అంటాం. అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు మూడు తగ్గిపోతే వీటినే పాన్సైటోపీనియాస్ అనవచ్చు. యూజువల్ గా పాన్సైటోపీనియాస్ అనేది మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, B12 లోపాలు ఉన్నా, లేకపోతే అరుదైన కారణాలు లైక్ ఏ ప్లాస్టిక్ ఎనీమియా అంటే మన బోన్ మ్యారో ఫెయిల్ అయినా ఇలాంటి సింటమ్స్ రావచ్చు. ఫోర్త్ మోస్ట్ కామన్ థింగ్, బ్లడ్ క్యాన్సర్స్. ఏ కణాల్లో క్యాన్సర్స్ ఉన్నా హెమటాలజిస్టులు చూస్తారు. అక్యూట్ లుకీమియాస్, క్రానిక్ లుకీమియాస్, మైలోమాస్, లింఫోమాస్, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్. ఈ ఏరియాలో ఎస్పెషల్లీ మేనరికాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లీడింగ్ డిసార్డర్స్, అంటే రక్తం గడ్డ కట్టకపోవడం. చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళలో మెన్స్ట్రల్ సైకిల్స్ లో ఎక్కువ బ్లీడింగ్ అయినా ఏదైనా బ్లీడింగ్ డిసార్డర్స్ అంటాం. రెండోది, దీనికి ఆపోజిట్ స్పెక్ట్రమ్ ఏంటంటే క్లాటింగ్ డిసార్డర్స్, అంటే కారణం లేకుండా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోవడం, కాళ్ళల్లో కానీ, ఊపిరితిత్తుల్లో కానీ, హార్ట్ లో కానీ. అదే బ్లీడింగ్ ఎక్కువైనా లేకపోతే కారణం లేకుండా క్లాట్స్ ఫామ్ అయినా వెంటనే హెమటాలజిస్ట్ ని సంప్రదించాల్సి వస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. ఇది చాలా మంది వినుంటారు. కొన్ని డిసార్డర్స్ లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇవ్వగలుగుతాం. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే స్టెమ్ సెల్స్ ఎవరైతే పని చేయట్లేదో వాళ్ళ స్టెమ్ సెల్స్ మార్పిడిని మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఇప్పుడు చెప్పిన కండిషన్స్ లో మీకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఈ వన్ ఆఫ్ ద బ్లడ్ లో డిసార్డర్స్ ఉంటే దగ్గరలో ఉన్న హెమటాలజిస్ట్ ని సంప్రదించండి. Thank you.